పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి ఇటు పార్టీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటు పార్టీ నేతలకైతే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఏమేం చర్చించాలి, పార్లమెంట్ బడ్జెట్కి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు అయితే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం జరగబోయే మీటింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నేతల సమావేశం ఈరోజు సాయంకాలం సీఎం అధ్యక్షున చంద్రబాబు నివాసంలో జరగబోతోంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 1వ తేదీన దేశ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికని పరిశీలించారు. ఆ నివేదికని రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఉదారంగా సహాయం చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, ఇంకా అనేక దాదాపుగా 27 పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేసి ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేసే ప్రయత్నం చేస్తుంది. ఇక దీంతో పాటు రానున్న రోజుల్లో అంటే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఉదారంగా కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఎంపీలకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి భారీ స్థాయిలో నిధులు తీసుకురావడంతో పాటు ప్రధానంగా వచ్చే బడ్జెట్లో అంటే ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా కేంద్ర మంత్రులు, ఎంపీలు కృషి చేయాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రం లోడ్ బడ్జెట్ ఉంది, జీతాలు ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చే మార్చి బడ్జెట్ నుంచి అంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణానికి కేంద్రం ఉదారంగా సహాయం చేసింది, కానీ మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి కేంద్రం సహాయం చేయాలని చెప్పి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. తద్వారా వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రానున్న బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్కి సాయం చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 రోజుల క్రితం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ప్యాకేజీ కానీ ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి కోరారు. దానికి సంబంధించి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇటీవల అమిత్ షాతో ప్రధానమంత్రితో కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. సో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏ రకంగా వ్యవహరించాలి, విధి విధానాలు ఏంటి, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా రాయితీలు వచ్చే విధంగా, ప్రత్యేక నిధులు వచ్చే విధంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు కృషి చేయాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.